పిల్లలు తల్లిదండ్రుల సంపద. అందరినీ ప్రేమించు, కొందరినే నమ్ము, ఎవరికీ హాని తలపెట్టవద్దు. డబ్బుతో కొనే వస్తువుల్ని కొనడం మంచిదే, కానీ డబ్బుతో కొనలేని వస్తువుల్ని పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు. పిరికివారు చావుకు ముందు ఎన్నోసార్లు చస్తూ బతుకుతుంటారు, కానీ ధైర్య సాహసాలు గలవాళ్ళు జీవితంలో ఒకే ఒక్కసారి చస్తారు. ఒకసారి నీ నమ్మకాన్ని వమ్ము చేసిన వారిని ఇంకెన్నడూ నమ్మకు. ప్రపంచంలో మంచి మాటలు ఎంతో కొరతతో కూడినవి, అందుచే వ్యర్థంగా పాడు చేయవద్దు. వివేక శూన్యుడైన మిత్రుడు వివేకవంతుడైన శత్రువు కంటే ప్రమాదం. మంచి చెడు అనేది ఏదీ లేదు, ఆలోచనే అలా చేస్తుంది. పుకారు అనేది ఊహలు, భావనలు, అసూయ కలిపి ఊదబడే పిల్లన గురవి. సద్గుణానికి మించిన సౌందర్యం లేదు. దొంగవాడు ధనవంతుని దోచుకొని జీవనం సాగిస్తున్నాడు. మంచి కాలం పుడుతుందనే నమ్మకం తప్ప బలహీనులకు వేరే మందు లేదు. మనసులో తప్పు చేశామన్న భావన ఉన్నవాళ్ళు ప్రతి కళ్ళు తమనే చూస్తున్నాయని తలుస్తారు. రాజకీయ నాయకులు భగవంతుణ్ణే ఎదిరించే తెలివి గలవాళ్ళు. నిజమైన నమ్మకం వివేకవంతమైంది. పక్షి కంటే అది వేగంగా ఎగురుతుంది. రాజులను అది దేవతలుగా చేస్తుంది, సామాన్యులను అది రాజులుగా చేస్తుంది. ఎప్పుడు మనం అదృష్టమనే దేవతను అధికంగా కోరుకుంటామో అప్పుడు ఆ దేవత మనను ఎక్కువగా దబాయించి చూస్తుంది. చట్టం యొక్క ముఖ్యమైన లక్షణం జాలి. జాలి లేని దుర్మార్గులు దాన్ని ఘోరమైన ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. తప్పు చేసిన మనసును అనుమానం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. తక్కువ కళతో ఎక్కువ విషయాన్ని చెప్పాలి. ఒక పని 100 మాటలతో సమానం. సంగీతానికి ఒక మైమర్పించే శక్తి కలదు. చెడుని మంచి దానిగా చేస్తుంది, మంచి దాన్ని చెడుగా మారుస్తుంది.